హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు సాంబార్ పొడి ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. చూడండి, ఇదైతే ఈ రెసిపీ మా పెద్దాడపడుచు చెప్పింది నాకు. తను సాంబార్ చాలా బాగా చేస్తుంది. మా ఫ్యామిలీలో అసలు అందరికీ తను చేసిన సాంబార్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను కూడా సాంబార్ పొడి ఈ రెసిపీ అంతా నేను తన దగ్గర నేర్చుకున్నాను. అలాగే వస్తుంది నాకు కూడా టేస్ట్. ఒక్క అరగంట కష్టపడితే చక్కగా 3-4 months అయినా ఉంటుంది. మనం ఎక్కువ చేసుకుంటే ఇంకెక్కువ రోజులైనా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూద్దామా మరి. ముందుగా ఇలా ఒక ఇనుప మూకుడు పెట్టుకొని ఏదైనా ఒక బౌల్ కానీ చిన్న కప్పు కానీ మన ఇష్టం, మనం చేసుకునే సాంబార్ పొడి కొలతను బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. పెద్ద గ్లాస్ పెట్టుకోవచ్చు, లేదంటే చిన్న గ్లాసు. నేనైతే ఇలా ఒక గరిటెడు శనగపప్పు. ఇది కొంచెం వేగనివ్వాలి. ఒక్క 2 నిమిషాలు వేగినాక అదే గరిటెతోటి ఒక్క గరిటె పెసరపప్పు, ఇది కూడా చక్కగా వేయించుకోవాలి. ఇలాంటి విస్కర్ పెట్టుకుంటే చక్కగా వేగుతుంది ఇదంతా. స్టవ్ మీడియం సెగ మీద పెట్టుకొని కదలకుండా ఆపకుండా వేయించుకోవాలి. ఇలా విస్కర్ పెడితే చక్కగా వేగుతాయి. మా అమ్మ వాళ్ళైతే అప్పుడు కొత్త చీపుడు పెట్టి వేయించేవాళ్ళు. ఇలా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొన్ని మెంతులు, 1 స్పూన్ వరకు మెంతులు వేసుకొని వేయించుకోవాలి. ఒక స్పూను ఆవాలు కూడా వేసుకోవాలి. ఇలా ఆపకుండా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పప్పులు వేగుతున్నది, మనకు మంచి సువాసన వస్తుంది. అప్పటి వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నది వేసుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. సెపరేట్ కూడా వేయించుకోవచ్చు, కానీ మనం ఇప్పుడు శనగపప్పు అలాంటివి పెద్దగా ఉంటాయి కదా, అవి ఫస్ట్ వేసుకొని ఇలా అన్నీ కలుపుతూ కూడా వేయించుకోవచ్చు. ఇలా కరివేపాకు చక్కగా వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను ఇంగువ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నా కాబట్టి మాడిపోదన్నమాట. 1 స్పూను మిరియాల పొడి వేసుకుంటున్నాను. మిరియాలు వేసుకోవాలి. నా దగ్గర మిరియాలు లేవు కాబట్టి మిరియాల పొడి, అందుకని స్టవ్ ఆఫ్ చేసినాక వేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసే ముందు మిరియాలు వేసుకోవాలి. ఒక అరగరిటెడు, దీంతో మనం పప్పులు వేసుకున్నాం కదా, ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసింది. ధనియాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. నాకు ఇలాంటివి పొడులు ఉంటాయి కాబట్టి నేను అన్నీ స్టవ్ ఆఫ్ చేసినాక వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూకుడు వేడికే ఇవన్నీ వేగిపోతాయి చక్కగా. ఇదివరకు నేను వేయించాను, పొడి చేశాను కదా, అందుకే స్టవ్ ఆఫ్ చేసినాకనే వేసుకుంటున్నాను. మీ దగ్గర ధనియాలు ఉంటే 3 స్పూన్లు ధనియాలు వేసుకుంటే 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. చివర్లో వేసుకొని వేయించుకుంటే చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక 10 నిమిషాలు, పావుగంట మనం దీన్ని ఇలాగే వదిలేయాలి. పూర్తిగా చల్లబడినాక మిక్సీలో వేసుకోవాలి. ఆ లోపల ఇవన్నీ కూడా చక్కగా, కరివేపాకు కూడా ఇంకా పొడిలాడుతుంది. ఇప్పుడే పొడిగా అయింది చూడండి. పూర్తి చల్లబడినాక మనం మిక్సీలో వేసుకుందాం. పప్పులు, ఎండుమిర్చి, ఈ మిశ్రమం అంతా వేయించి చల్లార్చుకున్నాం కదా, ఇలా పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది బాగా ఎండకు పెట్టేసి బాగా డ్రైగా ఉండాలి మిక్సీ జారు. ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పోసుకోవాలి. ఇలా ఒక బాక్స్లో పోసుకొని దీన్ని కొంచెం ఒక 10 నిమిషాలు ఇలాగే మూత తీసి ఉంచాలి. ఎందుకంటే మనం మిక్సీ జార్లో వేసాం కదా, కొంచెం వేడిగా ఉంటుంది. ఒక 10 minutes తర్వాత చక్కగా మూత పెట్టేసుకోవాలి. ఇది 3-4 months అయినా ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది.
సాంబార్ పొడి రెడీ.